హాయ్ ఎవ్రీవన్, నా పేరు గంగాధర్. నేను బీటెక్ జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చేశాను. నా స్ట్రీమ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. నేను బీటెక్లో ఉన్నప్పుడు నాకు ఐటీ మీద అంత ఇంట్రెస్ట్ లేకుండా ఉండే, సో నేను కోర్స్ సైడ్ వెళ్దామని గేట్కి ప్రిపేర్ అయ్యాను. సో ఆ ప్రాసెస్లో ఈ కరోనా రావడం, 6 months ఇంటి దగ్గర ఉండేదానికి సో నా మైండ్ సెట్ చేంజ్ అయింది. నేను సరిగ్గా ప్రిపేర్ కాలేకపోయా. సెప్టెంబర్లో మా 4th year ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఇంకా సెప్టెంబర్ నుంచి నేను గేట్కి 4 months బాగా ప్రిపేర్ అయ్యాను. సో కాకపోతే నేను అనుకున్న మార్క్స్ గేట్లో రాలేదు. సో నేను ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాను, వెదర్ 1 more year గేట్ స్పెండ్ చేయాలా లేకుంటే ఐటీ సైడ్ వెళ్ళాలని. సో ఆ టైంలో మా ఫ్రెండ్ నెక్స్ట్ వేవ్ అనే పోర్టల్లో కోర్స్ చేస్తున్నాడు. సో నేను తన సజెషన్ మేరకు నెక్స్ట్ వేవ్లో కోర్స్ తీసుకున్నాను ఫుల్ స్టాక్ డెవలపర్గా. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వీళ్ళ టీచింగ్ మెథడాలజీ కానీ, ప్రాక్టీస్ టెస్టులు, అసైన్మెంట్లు, సో మార్క్ టెస్టులు నాకు చాలా బాగా అనిపించాయి. సో నేను వాటిని సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాను. సాల్వ్ చేస్తుంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. నా కోడింగ్ ఇంప్రూవ్ అవడానికి మార్క్ టెస్టులు, ప్రాక్టీస్ టెస్టులు, అసైన్మెంట్లు చాలా బాగా యూజ్ అయ్యాయి. సో నేను మార్క్ టెస్టులు, అసైన్మెంట్లు సాల్వ్ చేస్తుండగా ఇంటర్వ్యూ కాల్స్ రావడం స్టార్ట్ అయినాయి. నాకు నెక్స్ట్ వేవ్ నుంచి మంచి గైడెన్స్ లభించింది. రిటన్ ఎగ్జామ్స్ ఎలా క్లియర్ చేయాలి, ఇంటర్వ్యూస్ కి ఎలా అటెండ్ అవ్వాలి. సో ఆ గైడెన్స్ వల్ల నేను ఇంటర్వ్యూస్ కానీ, రిటన్ ఎగ్జామ్స్ కానీ ఈజీగా క్లియర్ చేయగలిగాను. సో వాళ్ళ గైడెన్స్ చాలా బాగుంది. సో ఇక్కడ కోర్స్ జాయిన్ అయ్యాక కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. డైలీ క్లాసులు వినడం, ప్రాక్టీస్ టెస్టులు చేయడం, అసైన్మెంట్లు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. రీసెంట్ గా నేను క్లీన్ హెర్బర్స్ ఇండియా అనే కంపెనీలో జాయిన్ అయ్యాను. నా పొజిషన్ వచ్చేసి ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నేను ఇక్కడ సెలెక్ట్ అయ్యాను తెలిసి మా పేరెంట్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. సో నేను నా హ్యాపీనెస్ని మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకున్నాను. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ థ్యాంక్ యూ నెక్స్ట్ వేవ్.